పూజ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఆస్థాన పండితులు అయిన పండిత వేదాంతం జగన్నాథ ఆచార్యుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వెంకటేశ్వర వైభవం పార్ట్ 5కి వెళ్దాం. పంచకాల పరాయణులగు అస్మదాచార్యుల వారు ఒకరోజు తమ స్వాధ్యాయ సమయంలో సంప్రదాయ సిద్ధమగు ఒక ఇతిహాసాన్ని వివరించారు. పూర్వం ఒకప్పుడు పరత్వ నిశ్చయార్థమగు దేవసభలో చతుర్వేద శ్రూయమానమై పరతత్వ ప్రతిపాదకమై వేదములలో అగ్రస్థానంలో ఉన్న పురుష సూక్తము జగత్ప్రభువగు విరాట్ పురుషుని ధర్మములను ప్రతిపాదించుతూ ఉంటే ప్రముఖులైన బ్రహ్మ రుద్రులు దేవతలు ఈ జగత్ప్రభు ధర్మములు తమకి ఉన్నాయి కదా, లేకపోతే సంపాదించగలుగుతాము అని మనసులో ఆలోచిస్తూ నేను కూడా జగత్ప్రభువుని కావచ్చు అనే ఉత్సాహంతో ఉన్నారు. వీరంతా ఇలా ఉంటే హ్రీచ్యతే లక్ష్మీచ్య పత్నౌ అనే ఉత్తరామవాక మాటను ఆ జగత్ప్రభువు విరాట్ పురుషునకు లక్ష్మీ పతిత్వము స్వరూప నిరూపక ధర్మము అని స్పష్టంగా చెప్పటంతో బ్రహ్మ రుద్రులు దేవతలు మనసులో కలుగుతున్న జగత్ప్రభు ఆలోచనలను ఉత్సాహాన్ని వదులుకుని నిశ్శబ్దంగా ఉన్నారు. మహావిష్ణువు లక్ష్మీపతి అగుటచే జగత్ప్రభువై పరతత్వమై ప్రకాశిస్తున్నారు. ఉత్తరానువాకము పరతత్వమును లక్ష్మీపతిత్వముచే నిరూపించుతున్న విషయాన్ని పరతత్వవేత్తయగు శ్రీ పరాశర భట్టరు వారు అధిజగా ఉత్తరచ్ఛానువాక అను శ్రీ సూక్తినే తెలియచేస్తున్నారు. పెద్దలు పురాణాలు వేదములు ఇలా మాట్లాడుకుంటే దేవతాం తరోపాసకులగు వారిలో కొందరు భావాలను సంశయాలను కనిపెట్టి విజ్ఞాన సంపన్నులై దూరదర్శనులగు మన పూర్వులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకము ఏకాంతంగా చేయాలని అనుకున్నారు. అలా చేయకుండా అందరి సమక్షంలో ప్రత్యక్షంగా అభిషేకానికి ఏర్పాటు చేశారు. ఇలా చేయటం వలన పరమపురుషుడైన శ్రీ స్వామి స్వయం వ్యక్త దివ్యస్వరూపము ప్రత్యక్ష ప్రమాణం చేత కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వరూపంలో దేవతలందరూ సాధారణమైన ఆభరణాలను కానీ నేత్రములను కానీ ముఖములు కానీ లేకపోవటం చేత సంశయాత్మకం చేత వారు తమ తమ సందేహాలను వదలగలుగుతున్నారు. ఇతర దేవతా స్వరూపం కాదని నిర్ధారణ చేసుకోగలుగుతున్నారు. మహావిష్ణు స్వరూప నిర్ధారణ సమర్థమగు వక్షస్థలమునందలి అమ్మవారి యొక్క ప్రత్యక్ష దర్శనము చేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము అని దృఢంగా నిశ్చయించగలుగుతున్నారు. కనుకనే శుక్రవారం నాటి అభిషేకంలో స్వయం దివ్య స్వరూప సందర్శనము అనేక సందేహాలను తొలగించుతుంది అనే కారణం కలిగి ఉంది. అందరూ కృతార్థులను చేస్తూ ఉంది. ఇలా శ్రీ మహావిష్ణు అవతారమగు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దేశవాసి యాత్రా కేంద్ర స్థానముగా ఉండే శ్రీ వెంకటాద్రియందు రాత్రి భాగంలో బ్రహ్మాది దేవతల చేత ఆరాధన జరుగుతుంది. త్రికాలములలోనూ శ్రీ వైఖానస శాస్త్ర ప్రకారము ఆచారంగా జరుగుతున్నది. వైఖానస ఆరాధనము శ్రౌతం వైఖానసం ప్రోక్తం అని స్మృత పురాణములు వైదిక ఆరాధనలు చెబుతూ ఉన్నాయి. వేదవేద్యులు శ్రీ స్వామివారికి వైదికారాధనము విశేషముగా ఉన్నాయి. స్వామివారికి జరిగే ఉత్సవాలన్నీ వైఖానస శాస్త్రం ప్రకారమే బ్రహ్మాదులు శ్రద్ధాభక్తులతో శ్రీ స్వామివారికి ఉత్సవములను చేయించాలి అని ప్రతిపాదించారు. పురాణములను అనుసరించి అతి వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీ స్వామివారిని ఆశ్రయించుకుని ఉండే పుణ్యతీర్థములు శ్రీ స్వామివారిని ఉపాసించే మహర్షులు సేవించుట చేత తీరముల యందు తపస్సులు చేయుట చేత ఆ తీర్థశక్తి రెట్టింపై యాత్రికులను స్నానపానాదుల చేత
పవిత్రముగా చేయుతూ శ్రీవారి అనుగ్రహ పాత్రులను చేయుచున్నది. శ్రీ స్వామివారి ఉత్సవాది సమయములు శాస్త్రములను అనుసరించి ఆచారములను అనుసరించి ఏర్పడినవి. శ్రీ స్వామివారి సేవా సమయములు శ్రీహరి కైంకర్య అనుగుణంగా ఏర్పాటు చేయబడినవి. శ్రీ స్వామివారికి యాత్రికులకు మానవులు సేవలను అనుసరించి భక్తితో అర్పించే ఆర్జితములు కానుకలు కించిత్కార రూపమై అతి దుర్లభమైన మానవ జన్మ పొందిన యాత్రికులయందు పత్ర పుష్పాది న్యాయముగా భగవత్ప్రీతిని కలుగచేస్తూ శేషత్వమును సంపాదించి కృతార్థులను చేస్తూ ఉన్నాయి. శ్రీ స్వామివారిని వారి వైభవములను యాత్రికులకు మానవులు ఫలార్థులైన వారు అఫలార్థులైన వారు దర్శిస్తూ కృతార్థులవుతూ రాగా క్రమంగా ఇప్పటికీ దేవాలయాధికారులు కల్పించిన సౌకర్యములను అనుసరించి బహువిధములగు రక్షణములను అనుసరించి ఒక్కొక్క రోజు సుమారు 30,000 మంది యాత్రికులు కూడా శ్రీవారి దర్శనం చేస్తూ తీర్థప్రసాదాలను స్వీకరిస్తూ కృతార్థులవుతున్నారు. శ్రీ స్వామి సేవాపరాయణులకు భక్తజన సమూహములు శ్రీవారికి అర్పించిన కానుకలు ఆర్జితములు మొదలైనవి 1976 సంవత్సరంకు దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా శ్రీవారికి ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. శ్రీ స్వామివారి అనుగ్రహ పాత్రులకు దేవాలయాధికారులు యాత్రిక భక్తజన సమూహానికి ఆనందాతిశయము భక్త వివృద్ధి కలుగుటకై అనేకములగు ఉత్సవములను ఆరాధములను శ్రీ స్వామికి ఏర్పాటు చేయబోతున్నారు. అవి భక్తులకు కృతార్థత చేకూరుటకై భక్తజన వశమును చేసి ఉన్నారు. భక్తులైన వారు పరమానందంతో శ్రీవారికి ఆ ఉత్సవాది కైంకర్యములను స్మరించుచు దర్శించటానికి చేయించుటకు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఉత్సవము అంటే ఉత్పేతే హర్షం ఇది ఉత్సవః అని నిర్వచనం ఉంది. ఆనందాన్ని అధికముగా అయినది అని అర్థం. శ్రీ స్వామివారి ఉత్సవముల వైభవాన్ని యాత్రికులు ఆనందాతిశయంతో వీక్షిస్తారు అని తెలుస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ స్వామివారి మహోత్సవాలకు ముందుగా అతి మనోహరమైన అలంకారములతో విరజిల్లుతూ ఊర్ధ్వపుండ్రములను ధరించిన ఐరావతము వంటి మత్త గజములు దృష్టి సేవయులుగా వినూత్న అలంకారంతో ప్రకాశించుచు ఉచ్చైశ్రవముల వంటి అశ్వములు మనోహరాకృతుల చేతను అలంకృతుల చేతను భాసురమైన మహేశ్వర వాహనము ధిక్కరించు వృషభములు వైష్ణవ స్వరూపధారులై పరమేశ్వర కైంకర్య ముద్రాలంకృతులై ప్రకాశించు పరివార జనములు ఉత్సవ పతాకములుగా విచిత్రగతులతో మందగమనం చేస్తూ ఉండగా శ్రీ వైష్ణవ భాగవతోత్తములు ద్వాదశోర్ధ్వపుండ్రధారులై పవిత్ర పద్మక్షమాల్యాద్యలంకృతులై పంక్తులు తీరి నాలాయిర దివ్య ప్రబంధ గాథలను మధుర గళ రావములతో గానము చేస్తూ ప్రేక్షకులకు ఇదే శ్రీవైకుంఠము అనే భావాన్ని కలుగజేస్తూ మందగమనం చేస్తూ ఉన్నారు. నానా దేశాగత నానా భాషణ తత్పరులకు యాత్రికుల భక్తజన సమూహాలు భగవత్సుత్సవ సన్నివేశం దర్శనం చేత పరమానందంగా ఉండి మందాకిని వీచికల వీధులుగా ఉన్నారు. నాదస్వరూప వాద్య వాదన కళారంగములందు ప్రఖ్యాతి పొందిన సువర్ణ బిరుద భూషితులైన గాన వాదన నిపుణులు శ్రీ స్వామివారి ఉత్సవము సన్నివేశాన్ని తిలకించి మహా ఉత్సాహంతో తమ గాన వాదన వైచిత్ర్య మాధుర్య నైపుణ్యముల చేత ప్రేక్షకులను శ్రోతలను మైమరపించి ఆనంద పారవస్యంలో ఓలలాడిస్తూ తామును ఆనందం చెందుతున్నారు.
దేవాలయ అధికారులు, వారి అనుచరులు, పరివారము, రాజకీయ భటవర్గములు శ్రీ స్వామి సందర్శనపరాయణులగు భక్త భాగవత సందోహముల సంఘర్ధ కోలాహలములను నివారిస్తూ ఉండగా, శ్రీవైకుంఠమున ఆశ్రితులగు నీ మహోత్సవ విశేషములను తిలకించి ఆనంద పరవశులై కామ్యమే కలియుగ శ్రీవైకుంఠమే అని దృప్త ప్రపన్న జన సమూహములు పరస్పరం ఆలాపం చేస్తూ ఉండగా, శ్రీవారి వెనుక భాగమున వైదిక సార్వభౌములై చతుర్వేద పారాయణ ప్రవీణులైన భాగవతోత్తములు చిత్తహరములగు వేదపఠన ధ్వానముల చేత శ్రోతల చెవులు వినడానికి అమృతమును చిలుకుతూ ఉండగా, లయబ్రహ్మలగు నామభజన పరులు నామ సంకీర్తనము చేస్తూ పులకిత గాత్రులై తన్మయత్వంతో వర్తుల పంక్తుల తీరి మృదంగాది నినాదములతో కలిసి నృత్యము అతి రమణీయంగా చేస్తూ ఉండగా, మహాజన సందోహముల మధ్య భాగంలో వజ్ర కవచాది మనోహర అలంకార భూషితులై విచిత్ర పుష్పమాలా అలంకారకృతులైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు నానావిధ రత్నాభరణ, సువర్ణాభరణ, విచిత్ర పుష్పమాలా అలంకారములతో శోభితులైన పట్టమహిషులగు శ్రీదేవి భూదేవులతో సువర్ణమయ వాహనారూఢులై మహారాజ మర్యాదలతో తిరువీధుల్లో వేంచేస్తున్నారు. ఈ ఉత్సవ వైభవములు అతి మనోహరంగా అత్యానందప్రదములై శ్రీ స్వామివారికి కూడా శ్రీ వైకుంఠమునందు విరక్తిని, ఈ కలియుగ వైకుంఠమునందు అనురక్తిని సంపాదిస్తున్నవి అని తెలుస్తున్నది. ఇలా ఉత్సవములే కాకుండా శ్రీ స్వామివారికి సంబంధించిన అన్ని విషయములు అతివైభవమును సంపాదించుకున్నవి.